ఎవరు చూడమంటారు? చూడకు చూడకు. అట్లా కాదు, అర్ధగంట సేపటి నుంచి పళ్ళలో పుల్లేసి తోమితే పండ్లు అరిగిపోతాయని చెప్తున్నా. అరిగిపోయింది. అరిగేటి నా పనిలేగా, నీ అయితే కాదుగా. అట్లా అడ్డగాడిద లెక్క ఇంటి ముందట కూర్చునే బదులు నాతోనో 4 బిందెలు నీళ్లు మోస్తేంది, గోళం దబ్బనే నిండుతుంది కదా. ఏయ్ నీ అవ్వ అడ్డగాడిది గుడ్డిగాడిది అన్నావు అనుకో, గుడిసెలేస్తే అంతా చెప్తున్నా. అయినా నేను తానం చేయడానికి 4 చెక్కులు మీద పోసుకోనికే 4 సార్లు ఆలోచిస్తా. నువ్వేందో 4 బిందెలు నీళ్లు పోయమంటున్నావు. అడుగు వస్తా. నేనేం నాకు పని ఎక్కువై నేను నీళ్లు పోయమనలేదు. ఇవాళ నాకు ఇంట్లో పూజ ఉన్నది, టైం 10 అవుతుంది. ఇది వరకు నేను స్నానం చేయలే, అందుకే నేను నీళ్లు పోయమని చెప్తున్నా. నువ్వు పూజ చేసుకుంటే నేనేం చేయాలి? నువ్వే మోసుకో, నువ్వే చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నిన్ను అడిగినా చూడు, నాది బుద్ధి తక్కువ. నాకు స్నానం చేసుకొని పూజ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఈ లోపు నాకు అన్నం కాలేదు, కూర కాలేదు అని ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. అర్థమైందా? నీ అవ్వ కడుపు కానిక్కువనా పూజ? ముందుగాల పువ్వకు రండి, నువ్వు పూజ చేసుకుంటావో కాకినాడ కాజ చేసుకుంటావో నాకు సంబంధం లేదు. ఓ మొండి పాడుకావు, నేనేమైనా సంవత్సరాలు చేసుకుంటున్నారా పూజలు? ఏదో శ్రావణ మాసం అని 1 నెల రోజులు చేసుకుంటున్నా, దానికి ఎవరుస్తలేమేమో రోజు పాడుకావు. 1 గంట సేపు కడుపు కట్టుకోలేవా? నీ అవ్వ ఎందుకు కట్టుకోవాలి? ముందు నాకు బో పెట్టినాకనే నువ్వు ఏమైనా చేసుకో. నేను స్నానం చేసుకొని పూజ చేసుకునేదాకా నీకు అన్నం లేదు, సున్నం లేదు. ఇవాళ ఎండాలే నువ్వు 4 బిందెలు మయమంటే బాగా నిలుగుతుంది. నీ అవ్వ ఇష్టం వచ్చేది మాట్లాడుతుంది. దీని అవ్వ నీళ్ళకు ఆడిస్తే ఓ ఆగా మనిషి, ఏంది? కొబ్బరికాయ తెచ్చినావు, అగరబత్తిలు తెచ్చినావు, మా ఆర్తి కర్పూరం ఎవడు తెస్తాడు? పూజ చేసుకునేది నువ్వా నేనాయే? నేనే. మరి తెచ్చుకోపో. ఏదో పాపమని 2 తెచ్చిస్తే ఇంకా అద్దెలు మరుగుతున్నావు. అన్ని తెచ్చినావు కదా, ఆయనతో ఒకటి తెస్తే ఏమైంది? అవన్నీ తెచ్చినా కదా, అదొక్కటి నువ్వు పోయి తెచ్చుకోపోయిగా. అవునా? అయితే నీకు మధ్యాహ్నం కూడా లేదు బువ్వ, రాత్రికే. నీ అవ్వ కాలికేస్తే మెడకేస్తున్నావు, మెడకేస్తే కాలికేస్తున్నావు అని. మరి పోయి తీసుకురాపో. తీసుకొస్తా తీ పోయిగా. సుఖంగా ముఖం కూడా కనిపించట్లేవుగా నీ అవ్వ. వేసుకుంటా పోతే ఇంకెట్లా పోమంటున్నావు అక్క? నువ్వు పెళ్ళ అని చెప్తే ఈ 4 సినిమా చూసినావా? ఎందుకు చూడలేదురా? మస్తు సార్లు చూసినా. మీరు చూడరా? అట్లా అంటున్నావేంద్రా? ఏం లేదు, అట్లుంది నా కథ అంటున్నాక్క. ఎందుకురా? ఎందుకంటే ఏం చెప్పాలక్క, నా పెళ్ళాము 15 రోజుల నుంచి పావును ఆడించినట్టు ఆడిస్తుంది నన్ను. ఏం చెప్పాలి? అసలు ముచ్చటేందో చెప్పురా ముందు. నీ ఏమంటే ఏం చెప్పాలక్క, నా పిల్లము కార్తీక మాసమో ఆషాఢ మాసమో ఏదో పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి ఒకటే పూజలు 15 రోజులు నన్ను అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, మానం చేస్తుంది. అరే పిచ్చోడా, అది ఆషాఢమో కార్తీకమో కాదురా, శ్రావణ మాసం. గది శ్రావణ మాసం పెట్టుకున్నట్టుంది, ఒకటే పూజలు. పో నాకు చాలా పని ఉంది. తిరుగుడు పాడుగా రాయ పూజ రాని రా నడుగు. తెచ్చినా తెగపోతే ఊకుంటావు నువ్వు, ఎండ పెట్టావు నాకు. అందుకోసమే వానలు పోయి తడుచుకుంటా తీసుకొచ్చిన పటు. చికెన్ ఏంది? చికెనా? బంగారం మసూడు చికెన్ బజార్ పాలు చేసినావు కానీ బర్రెమ్మకందానా? నన్ను బర్రెమ్మకందానా అంటే ఎవరో 10 రూపాయలు నన్నే కొడతావా? బజ్జొద్దానంటే ఎవరో బద్మాష్ బాడుకో. కొట్టకే అబ్బా అదే ఎందుకు కొడుతున్నావే? ఎందుకంటే ఎడ్డుముండ కొడుక, నిన్ను చికెన్ వాళ్ళు తీసుకురమ్మన్నారా? షీక్ పైన మొక్కపోడా. షీక్ పైన మొక్కమోడా నాకు పైన మొక్కమోడా అన్నావు అనుకో, షాక్ తోటి చంపేస్తా సప్పిడి మొక్కందానా. అయినా చికెన్ తెస్తే నీకేం చిన్నమైందే, ఇంకా కూర ఉండలే కదా, వండి పెట్టు తింటా. వండి పెట్టాలరా నీకు ఎండిపోయిన మొక్కపోడా? ఏముంటుంది అలా పడేసిన చికెన్ కడిగి వండి పెట్టు. చికెన్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పిందా నీకు? పశువులు నాయి, పని నాది, నా పశువులతో నేను తెచ్చుకుంటే ఏమైంది?
అరే నీసు కొట్టుముండ కొడుక, నీకు 100 సార్లు చెప్పిన ఇది శ్రావణ మాసము, ఇంట్లోకి నీసు తీసుకురాకు, మనం తినొద్దు అని చెప్పినా లేదా? మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు రే ఈ దరిద్రాన్ని? ఎందుకు తీసుకొచ్చినావు? నీ అవ్వ శ్రావణ మాసం అయితే నువ్వు ఒక్కరాజు ఏంటి నన్నంటే పెడతావేందే? నీ అవ్వ 15 రోజుల నుంచి కనీసం ఒక గుడ్డ వేసుకొని కూడా తినేస్తలేవు పాపిస్తుందానా? నీ అవ్వ గుట్ల కోమకుందా? అరే మేడకోడా, శ్రావణ మాసంలో నేను తినొద్దు, నువ్వు తినొద్దు, ఇంట్లో ఎవ్వరు తినొద్దు. అయినా వారం 10 రోజులు నీరు తినకపోతే సస్తా. అరే సన్నాసి బాడుక, కౌసు కౌసు నన్ను కాసుక తింటుండు. వీని దినాలు కానీ వీని వారాలు కానీ వీని ఎత్తుక కట్టుకపోను. అరే తిండివాది బాడుకావు, నీ తిండిలో మనవే, నీ తిండిలో దుబ్బవే. ఆ తిండి తిండి చస్తావేమ్రా? ఏదో రోజు చచ్చిపోతావు గాని తిండి అంటే బండి కడతాడు బద్మాష్ పడుకో. ఏ మాసం ఒకపోవడం మంచిగా చెప్తున్నా నేను. శ్రావణ మాసం అయిపోయేదాకా ఇంట్లోకి మటన్ చికెన్ ఏమైనా తీసుకొచ్చినావు అనుకో, మటన్ తెస్తే మందు వచ్చి చంపుతావు, చికెన్ తెస్తే సీసన్ దంచిపోతావు. ఏమనుకుంటున్నావు? చికెన్ తెచ్చిండు చికెన్. ఏంది దీని ఉగ్ర రూపం? మా పెద్దోళ్ళు పెళ్లి చేసేటప్పుడు కలైన గన్నేనా కలిసి రాగలరా అన్నాడు, ఇదేమో కాల్చుక తింటుంది. అరే మీకు చెప్తుంటే అర్థమైతుందా అరబై? మీరు మనుషులాగే అడలా. ఈ కోడి బాధ్యత నాది కాబట్టి నేను తీసుకొని వచ్చినా. అరే నిన్ననే మా అయ్యకి జీతం పడ్డదిరా భయ్, అల్లకెళ్ళి ఒక 500 మా అయ్యకి తెలియకుండా తీసిన. మీరు వద్దంటారా ఎప్పుడే? ఇదే కొన్ని ఇంటి తీసుకొని మా అయ్యతో చూపించుకొని దావ చేసుకుంటాం మా అయ్య నేను. అరే ఇది అంతే కాదురా భయ్, ఫైనల్ గా అడుగుతున్నా, మందు పట్టుకొస్తురా లేదా? మందు పట్టుకొస్తారా రీ, లేకపోతే ఇంటికి వరి. కిషోర్గా ఏంద్రా పొద్దుగాలనే కోళ్ళ బేరం ఇట్లా చేస్తారా ఏంద్రా? ఏ కోళ్ళ బేరంలో ఏం లేదన్నా, ఈ పొరగాళ్ళు ఏం మనుషులన్నా దావ చేసుకుందాం రా కోడి పట్టుకు రమ్మన్నారు, పట్టుకొచ్చిన. కోడి పట్టుకొచ్చినాక మందు కూడా నన్ను ఏమంటారు. ఏడికెళ్ళి తేవాలన్నా నేను పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బా ఎంత మోసపోయినవురా కిషోర్, అసలు ముందుగానే అడిగేది ఉండేరా, అరే నేను కోడి తెస్తా మీరు మందు తీర్రని. ఏ అడిగినా ముందుగానే. అయ్యో అడిగినవా? అడిగినాక కూడా నిన్ను ఆగం చేసిరంటే ఇక సరే పోయిద్ది. ఇక వాళ్ళు మందు తినప్పుడు దావతం చేసుకుంటారా పాపం. ఆ కోడి నాకు ఇచ్చేసే సాత్తా. అబ్బా నువ్వు చేస్తావు, ఇచ్చుడితోనే చంపి కూర వండుకొని తినకపోతే చాలు. ఏం మాట్లాడుతున్నావురా? శ్రావణ మాసం ఇది, శ్రావణ మాసంలో నేను కనీసం గుడ్డు వాసన కూడా చూడను. అట్లాంటిది జర దూరం పెట్టు, కాకపోతే పెంచి నీకు మళ్ళా పిల్లలైనాక ఇస్తా అన్న. మంచి చెప్తావు నువ్వైతే. దీనికి పిల్లల, దీనికి గుడ్లే వెళ్ళాయి, పిల్లలు ఎడికెళ్ళి వెళ్తాయనా? నీ అవ్వ ఇళ్ళకాడికి వెళ్ళి మాగెళ్తే తీరాదా నీ? సరే తీరా, మీ దోస్తులు వస్తలే అంటున్నావు కదా దావత్కి, ఓ పని చేద్దామా, మరిద్దరం చేసుకుందాం దావతి. అబ్బా ఇప్పుడే కానీ శ్రావణ మాసం అంటే? కరెక్టేరా, శ్రావణ మాసం అని మీ వదిన గురించి నేను 15 రోజుల నుంచి చికెన్ తినకుండా ఉన్నా తెలుసా? ఇక నీ గురించి ఆమె తెలియకుండా తిందాంతి. చెప్పొద్దు మరి వదిలేకు. పెద్ద ప్లానింగే. అబ్బా అన్న మంచిగా ఉన్నావన్నా నువ్వైతే. మా దోసుగాళ్ళతో దావతి చేసుకున్నా 10 పరకన ఇస్తారు, కానీ నువ్వైతే పావుల పైసలు కూడా పెట్టవు. నాకు తెలియని ముచ్చట్నా? ముందే ఈ కోడి మా అయ్య తెలియకుండా 500 ఎత్తుకొని వచ్చి కొనుక్కున్నా. ఆషాఢమాట ఏదో కౌసట. అది ఆశనం కాదురా, సావనం. మంచిగా ఉన్నావు నువ్వు. బయటికి రా, నడుకో. ఏంది 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 నీ అవ్వ ఏం చేస్తున్నావు లోపల? అగరబత్తితో ఇల్లంటి పెడుతున్నా. అదే ఇంట్లో పూజ చేస్తున్నా. ఏందో చెప్పు. నీతో ఎవరు మాట్లాడతాడు? అర్జెంట్ గా నువ్వు గిన్నెలు గిలాసులు నీ బొచ్చెలు బోకెలు బట్టలు మొత్తం బ్యాగ్ సరుకొని మీ అవ్వగారింటికి వెళ్ళిపోదు. నడుపు. ఏంది చదువుకునేది? నీకు అంత ఉంటే నువ్వే చదువుకొని పో. నన్ను మాట ఏందే? ఇది నా ఇల్లు, నువ్వు వెళ్ళిపో. నీ ఇల్లా? ఏడవన్నదా నీ ఇల్లు? నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేసి నీకు 10 లక్షల కట్నం ఇచ్చినప్పుడే అయిపోయాయి ఇది నా ఇల్లు. నన్ను ఇవ్వమంటావేంద్రా? నువ్వేమో అంతలేవైతే. అంత నాకు తెలియదు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళలేదనుకో, ఇప్పుడు ఎట్టుకెళ్ళి బట్టి బయటకు నూకుతా. ఇప్పుడు ఏమైందని ఎట్టుకెళ్ళి బట్టి నూకుతా అంటున్నారా నన్ను? మళ్ళీ కొత్తగా కొలిపెత్తుకొని వచ్చినవురా. నీ దినాలు గాను నీ వారాలు గాను నన్ను నిమ్మలంగా ఉండని వారాయిగా. నీ తిట్టి సంపద అవే నీ తిట్టుడు పెళ్ళం ఉండవయ్యా. ఓదిక్కు బయట జనాలు కోళ్ళు మేకలు బర్రెలను గుర్రెలను కోసుకొని తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తుర్రే. నేను నీసు లేకుండా నిమిషం కూడా ఉండేటోని కాదు. అట్లాంటి 15 రోజుల నుంచి ఎండ పెడుతున్నావు కదా పాపిస్తానా? మంచి మర్యాదతోటి ఇవరి దగ్గర ఇచ్చిన చికెన్ ఫ్రై చేసి ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తీసుకురావాలి అనుకో, ఎంటికేలు పట్టుకొని మొత్తం గొర్ర కూర్చుకోతా చెప్తున్నా. ఇంకా అన్నది చికెన్ ఎప్పుడో కుక్కల పాలయే. మో
కుక్కలకి వేసినావు. ఏ కుక్కకి వేసినావే అర్ధ కిలో చికెన్? ఎందుకురా ఆ కుక్కను కోసుకొని తింటావు ఎంతకు తెగించినవే? తెచ్చిన చికెన్ కుక్కల పాలు చేసింది కాకుండా ఇక నన్ను కుక్కను కోసుకొని తింటావా అంటున్నావే? కుక్కను కోయని నిన్ను ముక్కలు నరికి మీ అమ్మగారికి పార్సల్ చేస్తా. నడివే ఇక నువ్వు ఈ ఇంట్లో అవసరం లేదు. చికెన్ వేస్తా, చికెన్ చికెన్ వేస్తా, చికెన్ 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 వేస్తా, చికెన్ 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 వేస్తా, 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 వేస్తా. చికెన్ వేస్తా. ఏమైంది పోడు అక్కట్లో పడుతున్నావు పోర్ని ఎవరిని కొట్టడా సంపడా ఇంకా చంపుతావు ఎందుకు చంపుతావు పోర్ని ఏం తెచ్చినాను ఏం పెట్టినాను ఒకటే తిన కొడుతున్నావు చిక్కులు ఎదురా నీకు శరవులు ఎదురా ఇజ్జత్తులు ఎదురా మానవులు ఎదురా వారిని కట్ట కొడుతున్నావు. దీన్ని అర్ధ కిలో చికెన్ తెచ్చోండి ఉడతలేదు. శ్రావణం లేరుకనే ఉండాలి అమ్మ ఏ శ్రావణం అంటే సంపదలు పడేస్తా. శ్రావణంలో అరెస్ట్ పెట్టదా నీకు ఉంటారా గాడిది మందిరం ఇచ్చే బార్కావు. నీ అవ్వ నువ్వేది బాగా మాట్లాడుతున్నావు. నడువు వండపోయినా పోరి వండి కాలు పెట్టపోయినా తాగుపోతాడైతే వచ్చిండు. నడరి వచ్చుర్రు ఎగేసుకుంటా సప్పుడు పడగానే మళ్ళీ టెకలు కావడరు అనుకో నరికి అవతల పడేస్తా. ఇడురా పాడుకో ఇడువు ఎంతకల్ ఇడువురా బర్రెని అనుకుంటున్నావా మనిషిని అనుకుంటున్నావా రా బద్మాష్ పాడుకో బర్రెని కొట్టినాడు కొట్టినావు గారా నీ చేతులు ఇరిగిపో నీ కాళ్ళు నరికయ్యా అబ్బా ఒకటే తిరుగు కొట్టండి ఎంతకలన్నీ వీకెండు శ్రావణంలో నీసు తినొద్దురా తింటున్నవారా ఇజ్జత్ లేని ఉండ కొడుక అటు మందితో దండించుకోబడుతుంది ఇటు నాతో దండించుకోబడుతుంది ఎందుకురా నీ పుట్టువాడి అగో ఏమో అట్టమైందే. నువ్వు ఈ భూమి మీద ఉట్టి దండుగా అంటున్నారా దరిద్రముండ కొడుక కోసిన అవ్వ నీకు ఒక్కసారి సరిపోలేదే ఇంకోసారి వరదగా నింటట్లేవు. పోరా పోయి ఏం తెచ్చుకుంటావా తెచ్చుకొని కాలవాడు దారికి ఏయ్ మంచిగా చెప్తున్నా నేను నువ్వేదైతే తెచ్చుకుంటావో అది ఇంట్లో దాకా రావద్దు చెప్తున్నా బయటనే కట్టెల పొయ్యి మీద వండుకొని తిని గిన్నెలు దోమి తానం చేసినాకనే ఇంట్లోకి రావాలి అర్థమవుతుందా పో. నాకు తెలిసే అందుకనే ఇంకా తానం చేయలే నేను. బాడకాకు ఏ నాశనకాలం పుట్టిందో దయ్యం పట్టిందో ఇయ్యాల ఒకటే నీసు నీసు అని నీరుతుడు నీసు కొట్టు బాడకావు పోని ఏమన్నా తెచ్చుకొని ఏమన్నా తినని పూజ నీకు చేస్తుండు బాడకావు. ఒరే నా బట్ట ఆగు, అదేంటి ఉరుక్కుని పోతానే ఉన్నావు? జనాల్ని చూసి కొంచెం అరవరా. నువ్వే కానీ పొమ్మన్నది. సరిపోయింది. అమ్మా చేపలు కొంటారా? కావాలనే పిల్ల ఏమేమి చేపలు ఉన్నాయి? రవ్వలు, బొచ్చలు, కొర్రమట్టలు అన్ని చేపలు ఉన్నాయి. నీకే చేపలు కావాలి? కొర్రమట్టలు ఎట్లా కిలిస్తున్నావు? కొర్రమట్టలు కిలో 600 అమ్మా. మళ్ళా రాజపేట అట్లా 400 లెక్కనే ఇచ్చిండ్రే పోరి 600 అంటున్నావు గంత ధర ఎక్కడిదే పోరి? అయితే ఆనే ఉంచుకోపో 600కి ₹1 కూడా తగ్గినాం. పోం బావే గంట గడుచుకోరని అన్నావు నువ్వు గంటగానే అమ్ముతున్నావు చేపలు గంట రేట్ అరా పిల్లగా నీకు షెర డిమాండ్ ఉంది. చేపలమ్మా చేపలు, పచ్చాపలు, కొర్రమట్టలు, పచ్చి చేపలు, రవ్వలు, కొర్రమట్టలు, బచ్చలు. అట్లా కాదన్నది అంటే చూడు చేపలమ్మా చేపలు, పచ్చాపలు, కొర్రమట్టలు, రవ్వలు, రొయ్యలు. ఒరే రొయ్యగా రొయ్యలేడుంది ఇక్కడ. ఏదో మర్చిపోయి అనగా తీయనాడు. చేపలమ్మా చేపలు, పచ్చాపలు. చేపలమ్మా చేపలు, పచ్చాపలు. చేపలమ్మా చేపలు. అమ్మ కుర్రమట్ట ఎన్ని రోజులకి కనబడుతుంది? చేపలు. కుర్రమట్ట ఏంటి కొర్రమట్ట అంటున్నావు?
కొరమట్ట అనకపోతే ఎర్రమట్ట అంటారా ఏయ్ నా పేరు చాపల వెంకటమ్మ అని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. పూర్ణియమ్మ చెప్తే చెప్పినావు ఏదో కామెడీ కన్నా చంద్రముఖిలాగా ఎందుకంత కిరైతున్నావు ఇంతకు ఈడేవాడే గింత తగ్గిపెట్టుండు. ఏయ్ వాడు నా బామ్మర్ది ఈ రోజే ఊరు నుంచి వచ్చాడు. ఎందుకు? చేపలు అమ్మడానికి. అవునా? అది కాదు ఇంకా రా కాదు, నెల రోజుల నుంచి చేపలమ్మనికి మా గల్లి దిక్కు రానే వస్తలేవో. మీ ఇంటి దిక్కు వస్తే ఒక్కడు కూడా కొండు చేపలు. ఓసేయ్ మా ఇంటికి వస్తే నేను కొంటే కదనే, నాకు కొంటే మరదలా నన్ను మర్చిపోయినావా? ఏ మరదల గిరిదలు అనవు అనుకో, మరత పెట్టి తంతా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏ నువ్వుండ్రా పల్లికాయ, నువ్వు కొంటావు గాని పైసలు ఇయ్యవా నీళ్ళు? పూర్ణియమ్మ నేనెప్పుడు ఇవ్వలేదు పైసలు, బుడ్డోనమ్మ కూడా ఇజ్జత్ తీస్తున్నావు అది. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడు ఏమి చేపలు ఉన్నాయి? రొయ్యలు. ఏ నువ్వు ఉండే నేను చెప్తా. కొర్రమట్టలు, రొయ్యలు, బొచ్చలు ఉన్నాయి. ఫస్ట్ నువ్వు కొంటావా? నువ్వు కొంటరా? కానీ నువ్వు చెప్తే కొనా, మా మరలు చెప్తేనే కొంటా. నీ అవ్వ తొక్కతే భూమిలో పోతావు. నువ్వు చెప్పు ఏం చేపలు ఉన్నాయో. కొర్రమట్టలు ఉన్నాయి, కొంటావా? ఎందుకునా? కొర్రమట్టలు అంటే ఎందుకునే? నాకు కొట్టే మరదలా అసలు నిన్నే బాగా బిల్డప్ ఇస్తున్నావు. ఓర్ని అవ్వ కొర్రమట్ట ఒకటే ఉంది, 4-5 పరక పిల్లలు ఉన్నాయి కదనే. నీ అవ్వ ఇవి పట్టుకొని చేపలు బొచ్చలని తిరుగుతున్నావు. అవే ఉన్నాయి, కొంటావా కొనవా? ఎందుకునా? నీ తినక 15 రోజులు అవుతుంది, చచ్చిపోతున్నా. నాకు ఆ తట్టల్లో ఏమొద్దు కానీ ఇవి 2 పెద్ద ఉన్నాయి. ఇవి ఎంతకి ఇస్తావు? 200. ఏంటి ఒక్కొక్కటే 2? ఒక్కొక్కటి. నీ అమ్మ 2 కలిసి 200 ఇస్తుంది. ఆహా ఇవ్వను. ఎందుకో? 400 అవుతుంది. 300 ఇస్తుంది పో. బావా నీ అమ్మ ఇస్తుంది 400. ఏ అది కాదు, వచ్చే నెల 15వ తారీఖు నా పెళ్ళుంది, అక్కను తీసుకురా. పోతున్నా అనుకుంటున్నావు? మా అన్నతోనే. అవునా? వాడు ఇంతే ఉంటారా? ఏ మా అన్న నీకన్నా పొడుగుంటాడు. అమ్మో అయితే పెద్దోడే. సరే తీ మరదల పిల్ల ఏదైతే ఏంది పెళ్లి సెట్ అయింది, కంగ్రాచులేషన్స్. పెళ్లికి పెద్ద గిఫ్ట్ తీసుకొస్తా. బాయ్. ముందు చేపల పైసలు ఇవ్వు. ఫోన్ పే చేస్తా తీయే, పోతున్నా. బాయ్. బావా మళ్ళేంది ఇస్తానగా పైసలు? ఇంటికి చేపలు కడగొచ్చా? మీ అక్కకి అడగొచ్చు. పోని వండొచ్చా? మీ అక్కకే ఉండొచ్చు. తినడం వచ్చా? అది మాత్రం నాకు బాగా వచ్చమ్మా. చి దొంగ సచ్చినాడా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. చూస్తారా చేపలు తీసుకొచ్చినాడు, ఇంటి దగ్గర రాకముందుకే వీడియో అయిపోయింది అనుకుంటారా? సో ఏమైందంటే వీడియో స్టార్ట్ చేయగానే షూటింగ్ ఎప్పటికే 2 days చేసాం అనమాట. వర్షం కంటిన్యూగా వస్తుంది, 5 days వర్షం వచ్చినాయి కదా. సో ఇంతతో ఈ వీడియో ఆపేసాం అనమాట. నెక్స్ట్ 2 or 3 days లో part 2 కూడా వచ్చేస్తుంది. దాంట్లో చేపలు తీసుకురావడం ఉంటుంది, శ్రావణంలో చేపలు తీసుకొస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నావు ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో ఎనీవే వీడియో మాత్రం మీకోసమే షూట్ చేసి ఈ శ్రావణంలో రిలీజ్ చేస్తున్నాం అనమాట. వీడియో కంప్లీట్ కాకముందుకే ఎందుకు రిలీజ్ చేసినాం అంటే ఈ సాటర్డే సండే వీకెండ్ లా మీకు ఒక మంచి చేపల కూర లాంటి వీడియో మీకు అందియాలని ఈ సగం వీడియో అయితే రిలీజ్ చేసాం. చెప్తున్నా కదా 2 or 3 days లో మళ్ళీ ఇంకో పార్ట్ వచ్చేస్తుంది మిగతాది కూడా. ఇంకోటి ఏంటంటే మనోళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియో కూడా ఇంకొంతమంది చూస్తలేరు. మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక లైక్ కొట్టి వీడియో కింద ఒక కామెంట్, అంటే మంచిగా మంచిగుందని, బాగాలేకపోతే బాగాలేదని మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్ మేము తీసుకుంటాం. అది మీకు కూడా తెలుసు, నేను డిలీట్ కూడా చేయను. సో అదనమాట మ్యాటర్. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అస్సలు మర్చిపోకండి. ఈ శ్రావణంలో కష్టపడి మీకోసం చేసినాం కాబట్టి ఈ వీడియోకి మినిమం మీరు 10,000 లైక్స్ చేయాలన్నమాట. ఇస్తారు కదా. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.